నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 35,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. త్వరలో మరో 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత డిమాండ్ సప్లై సూత్రం గుర్తుంచుకోవాలని అన్నారు. మసాబ్ ట్యాంక్లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్కిల్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. తెలంగాణలో 50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని సీఎం వెల్లడించారు. అందుకే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నామని చెప్పారు. ఏటా 3 లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువత డిమాండ్ సప్లై సూత్రం గుర్తుంచుకోవాలని అన్నారు సీఎం రేవంత్. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా ఇంకొక 20-25 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక అంచనాకు వస్తే 55 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం. డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకాల కోసం దాదాపుగా ఇంకొక 35,000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పోటీ పరీక్షలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ఈ సమస్య తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. దీనికి కారణాలను వెతికినప్పుడు చాలామంది మాకు చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటూ ఉంటారు, కొంతమంది మాకు స్కిల్ ఉన్నది అనుకుంటుంటారు. నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే. నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు తక్కువ. కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నా స్కిల్ లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి ప్రతి సంవత్సరం 1 లక్ష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని, ఇంకొక 2 లక్షలను డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు, అది బీఎస్సీ కావచ్చు, బీఎస్సీలో డిఫరెంట్ కోర్సెస్, బీకామ్, బీఏ, ఎనీ అదర్ డిగ్రీ పట్టాలు పొంది 3 లక్షల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులై బయటకు వస్తున్నారు. వాళ్ళకు అవసరమైన కోర్సెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించడము. ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు కాలేజీలలో చేరుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు పొందే క్రమంలోనే వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాన్ని అందించాలి. వాళ్ళు పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి. ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలన్న ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే విద్యార్థులు చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు సీఎం. బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ విష వలయంలో చిక్కుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలిస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమన్నారు.
ఒక ఆందోళనకరమైన అంశాన్ని నేను గమనించిన. తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకకపోవడం వల్ల వ్యసనాలకు బానిసలయ్యి గంజాయి డ్రగ్స్ వైపు చాలా వేగంగా ప్రయాణం చేస్తుండ్రు. దాన్ని నిలువరించడం కోసం ఒక స్పెషల్ టాస్క్ తీసుకొని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఎస్టాబ్లిష్ చేసి కంప్లీట్ గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ ని మొత్తం నిరోధించడానికి నిర్మూలించడానికి ప్రయత్నం చేసి నిన్నమన్న చేసిన దాడుల్లో ఆందోళనకరమైన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు సమాజంలో నేరగాళ్లు వేరుండేది, విద్యార్థులు వేరుండేది, నిరుద్యోగ యువకులు వేరుండేది, పారిశ్రామికవేత్తలు వేరుండేది. కానీ మధ్యకాలంలో మీరు కూడా పేపర్లలో చూస్తుండొచ్చు. ఎవ్రీడే ఐ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ లో నేరగాళ్లకు సంబంధించిన వివరాలు నేను చూస్తున్నాను. ఈ మధ్య గంజాయి సేవించే వాళ్ళు కాదు, గంజాయి అమ్మే దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఇది తెలంగాణకు ప్రమాదం పొంచి ఉన్నది.